సొమ్ము 54,000 కోట్లు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 1.33 lakh crores కేటాయించడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు, 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores-లో 84,000 కోట్లు లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. నీటిపారుదల వివరాలు, ఆర్థిక విశ్లేషణ. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు. అయితే 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం 100% నుంచి 47%కి తగ్గుతూ వచ్చింది. రుణాల నుండి నిధుల శాతం వాటా 2014లో 0% ఉంటే 2023లో 53% పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా 2014 నుంచి 2024 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి మీరు గమనించాలి, 2014 నుంచి 2023-24 వరకు జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా 84,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి 61,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి 7,000 కోట్ల రుణం. ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద. రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి, దేవాదుల ప్రాజెక్ట్కి, సమ్మక్క సాగర్కి, సీతారాం ఎత్తిపోతుల పథకానికి, సీతమ్మ సాగర్కి మరి దీని కింద 15,000 కోట్ల అప్పు. ఈ రెండు మరి పైన కేపీసీఎల్ ద్వారా, కింద పేర్కొనబడిన TSWRIDCL ద్వారా మొత్తం గత ప్రభుత్వం 10 ఏళ్లలో 84,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం నేను మనం చేస్తాను.
సాగునీటి ప్రాజెక్టుల పేరిట